కంటికి చూడగలిగిన శక్తిని ఇచ్చి చూడడానికి ఓ వస్తువు అన్నది లేకుండా చేశాడు అనుకోండి. అసలు ప్రపంచమునందు ఏమీ లేవు, శూన్యం, కనుచూపు మేర ఏమీ ఉండదు అన్నాడు అనుకోండి. అప్పుడు కంటికి అర్థం ఏమిటి? ఇంకా కన్నిచ్చాడు, చూడడానికి ఎన్నో ఇచ్చాడు, కానీ ఒక్క నియమం పెట్టాడు. 10 రూపాయలు ఇచ్చి నేను కోరుకున్నట్టుగా ఖర్చు పెట్టని చెప్పిన తండ్రిలా ఈ భోగములను ఈ కంటితో అనుభవించేటప్పుడు నేను చెప్పినట్టు అనుభవించు అని చెప్పాడు. ఆయన చెప్పినట్టు ఎవడు అనుభవించాడో వాడు పుణ్యాత్ముడు. ఆయనేం కాదనలేదు. నీకు పాయసం తినాలనుందా, వండుకో. ఒకరికి ఒక గరిటెడు పాయసం పెట్టి మిగిలిన ప్రసాదాన్ని నువ్వు తీసుకో, ఈశ్వరుడికి చూపించి. నీకు ఒక మంచి పంచె కట్టుకోవాలనుందా, కట్టుకో. కాస్త పసుపు పెట్టి ఇది ఈశ్వరానుగ్రహం, పత్తి పండితే కదూ పంచి వచ్చింది, భూమికి పత్తి పండేటట్టుగా చేసిన అనుగ్రహం పరమేశ్వరుడిది శర్వుడిగా. కాబట్టి ఓ పసుపు పెట్టి ఈశ్వర ప్రసాదంగా ఓ పంచె కట్టుకో. నువ్వు 4 మాటలు చెప్పగలవా? చెప్పగలిగిన శక్తి ఆ ఈశ్వరుడే అని ఆయనకి నీ ప్రార్థన చేసి చిట్ట చివర ఆయనకి మంగళంతో పూర్తి చెయ్యి. అనుభవించు. ఏది అనుభవించినా ఈశ్వర ప్రసాదంగా అనుభవించు అన్నాడు. ఇప్పుడు ఈశ్వర ప్రసాదంగా అనుభవించు అన్నప్పుడు ఆయన ఇది ఇలా అనుభవించవద్దు అని కూడా చెప్పాడు. నువ్వు దీని జోలికి వెళ్ళడానికి వీల్లేదు, దీన్ని నువ్వు అనుభవించకూడదన్నాడు. మరి అటువంటప్పుడు ఆ వస్తువు ఎందుకు ప్రపంచంలో? అంటే ఆ వస్తువు తిన్నగా నీకు పనికి రాకపోవచ్చు, సంస్కరింపబడి పనికి రావచ్చు, వేరొకరికి పనికి రావచ్చు. ఓ పాము ఉంది, పాములో విషం ఉంది. పాములో విషం మనకి పనికి రాకపోవచ్చు, కానీ సంస్కరించి దాన్ని ఔషధిగా ఇచ్చే వైద్యుడికి పనికి వస్తుంది. వైద్యుడు దాన్ని ఔషధం చేసి ఇస్తాడు, అప్పుడు అది వ్యాధి తగ్గిస్తుంది. పావుగా పొలంలో ఎలకల్ని పట్టి వ్యవసాయదారుణ్ణి కాపాడుతుంది. ఎవరికి పనికి రావాలో వాళ్ళకి పనికి వస్తుంది. నీకెందుకు పావుతో ఆడుకోవడం? నువ్వు పావు జోలికి వెళ్ళకూడదు. పరమేశ్వరుడు ఈ సమస్త సృష్టి ఆయన చేతనే చెయ్యబడింది. జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఆయన వలనే ఇవ్వబడ్డాయి. పాపపుణ్య వివక్ష ఏ ప్రాణికి లేదు. ఆయన పెట్టిన వివక్ష అల్లా ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే. మనుష్యుడొక్కడే ఏది ఈశ్వరుడు చెప్పాడో అది చెయ్యాలి, ఏది ఈశ్వరుడు చెయ్యవద్దన్నాడో అది చేయకుండా ఉండాలి. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. మిగిలిన అన్ని ప్రాణులకి కలిపి ఒక్కటే ధర్మం, పశుధర్మం. దానికి ఇంకేం లేదు ధర్మం. అది దాని బుద్ధికి ఏం తోస్తే చేసేస్తుంది, అదే ధర్మం. కానీ మనుష్యుడు అలా చేయకూడదు. పరమేశ్వరుడు శాస్త్రంగా వేదంగా ఏం చెప్పాడో అలాగే బ్రతకాలి, అలాగే అనుభవించాలి. దానికే ధర్మము అని పేరు. పాపము పుణ్యము అన్న 2 మాటలకు ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయం మీద అవగాహన కలగడానికి పరమేశ్వరుడు వేదంలో ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకమని చెప్పిన విషయాన్ని తెలుసుకుని బ్రతకడానికే ధార్మికంగా బ్రతికాడు అని అంటారు. ఇప్పుడు ఈ ధర్మం అన్న మాటని పక్కన పెట్టేశాడు అనుకోండి, భోగం అన్న మాట ఒక్కటే తీసుకున్నాడు అనుకోండి, మనుష్య ప్రాణి అనుభవించేటటువంటి భోగమునకు అంతు ఉండదు. ఎందుకో తెలుసా? వాడి బుద్ధిలో ఉన్నటువంటి ఒక పెద్ద విచిత్రం ఒకటి ఉంది. మిగిలిన అన్ని ప్రాణులకు ఇవ్వబడినటువంటి గొప్ప గొప్ప విభూతులన్నీ తీసుకొచ్చి తనవిగా వాడుకొనగలడు. ఆ ఒక్క బుద్ధి ఉండడమే ప్రమాదం. అందుకే చూడండి, గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది. ఓ 10 గుర్రాలతో ఒక అందమైన రథం చేయించుకుని ఆ రథంలో వెళ్ళాలి. ఏ మార్గంలో తీసుకొస్తున్నాడు సంబంధం లేదు, డబ్బు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు దానివల్ల భోగకారకం. ఒక గుర్రానికి పరిగెత్తే శక్తి ఉంది, 10 గుర్రాలతో బండి కట్టుకు పెడతాడు. అలాగే ఓ ఏనుగుకి దంతం ఉంది, ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి ఏనుగు యొక్క దంతాల్ని కోసి తీసుకొచ్చి ఇంట్లో బొమ్మలు చేసి పెట్టుకుంటాడు. తృష్ణ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అన్నం తినడం మంచినీళ్లు తాగడం కాదు. తృష్ణ అన్న మాటకు అర్థం ఈ సమస్త ప్రపంచమునందు ఉన్నటువంటి వాటిని తన భోగము కొరకు తన సంతోషము కొరకు తెచ్చి వాడుకునేటటువంటి ప్రయత్నం చేయడం. దీనికి ప్రధానమైన సాధనం ఏది అంటే ధనము. ఆ డబ్బు కాని చేతిలో ఉన్నదా, మీరు ఏది కోరుకుంటే దాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి నిక్షేపింపబడి ఉంది మనం పెట్టుకున్న కారణం చేతనే.
ఓ ఏనుగు దంతం తేగలడు, ఓ జింక తోలు తేగలడు, పులి చర్మం తెచ్చుకోగలడు, పులి గోరు పీకి తీసుకొచ్చి మెడలో వేసుకోగలడు. ధనం చేతిలో ఉంటే ఎన్ని కోర్కెలైనా తీర్చుకోగలడు. కానీ ఆ కోర్కెలను తీర్చుకున్న కారణం చేత తాను తృప్తిగా ఉండగలడా? ఈ ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కోర్కెని తీర్చేసుకుని, ఈ కోరిక తీర్చేశాను కాబట్టి ఇంకా గొడవ వదిలిపోయింది, ఇక నన్ను మళ్ళీ రాదా కోరిక అని అనడానికి మనసులో ఒక పెద్ద వ్యూహం ఉంటుంది. రుచి వాసన అంటారు. ధర్మమా అధర్మమా పక్కన పెట్టి అనుభవించు అంటుంది. ఓసారి అనుభవించేశాడు అనుకోండి, బాగుంది ఇంకొద్దులే అంటుంది. 10 రోజులు పోయాక మళ్ళీ అది పట్టుకురా అంటుంది. ఇప్పుడు ఒక కోరికే అన్ని మాటలు తిరగడం మొదలు పెడితే ఇక తృష్ణ అన్న పేరుతో అనేక కోర్కెలకి లొంగిపోయినవాడు మళ్ళీ అవే కోర్కెలు మారి 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 పుడుతుంటే వాటినన్నింటినీ కూడా అనుభవించడానికి ఎంత ధనాన్ని తీసుకురావాలి? ఈ ధనం తృష్ణ ఈ రెండు పక్క పక్కనే పెరిగిపోతున్నంతసేపు మనిషికి శాంతి అన్న మాట ఇంకా ఉండదు. ఇక పరిగెడుతూ ఉండడమే. ఆ తృష్ణ వెంట పరిగెడుతూ ఉంటాడు. గడ్డి పరకని ఎలా తిప్పుతుందో సుడిగాలి, తృష్ణ మనిషిని అలా తిప్పేస్తుంది. అందుకే భాగవతం దశమస్కందంలో పోతన గారు ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఇచ్చారు. దానికి తృణావర్తోపాఖ్యానము అని పేరు. యశోదాదేవి చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళో పెట్టు కూర్చుంది. సుడిగాలి రూపంలో వచ్చాడు రాక్షసుడు. ఆయనకి తృణావర్తుడు అని పేరు. తృణము అంటే గడ్డిపరక, ఆవర్తము అంటే తిప్పుట. ఆ సుడిగాలి రూపంలో వచ్చాడు. వచ్చి ఒళ్ళో ఉన్న పిల్లవాడు ఒళ్ళో బరువు అయిపోయాడు. యశోదకి పక్కన పెట్టింది. వచ్చి గిర్ర 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 చుట్టి అది మట్టి విసురుతుంది. ఆ మట్టి విసరడంలో కళ్ళల్లో పడిపోయి అందరికీ కళ్ళు కనపడడం మానేసింది. అందరికీ కళ్ళు కనపడని స్థితిని ఆధారం చేసుకుని గిరగిరా తిప్పి పైకి తీసుకెళ్ళిపోయాడు. చులకన అయిపోయాడు, అంతే, పైకి ఎత్తుకుపోయాడు. పోతన గారు అన్నారు, సుడియరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసడు విసిడిడియా సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా అన్నారు. సుడి గాలి ఎలా తిరుగుతుందో పద్యంలో సుడి ఎలా తిరిగింది పోతన గారికి. ఆ గాలికి ధూళి వచ్చి చిన్ని కృష్ణుని యొక్క కన్నుల్లో కూడా పడిపోతే అసలు సుడంటే ఏమిటో తెలియనటువంటి కృష్ణ పరమాత్మ కూడా సుడిగాలి యొక్క అలజడికి లొంగిపోయాడా అన్నట్టుగా నటించాడు. ఇప్పుడు అది గిరగిర గిరగిర తిప్పి పైకి తీసుకుపోయింది. సుడిగాలి వెళ్ళిపోయింది. యశోద వెతుక్కుంది, ఏడి కొడుకు కనపడలేదు. ఆ సుడిగాలి ఎటు వెళ్ళిందో అటు పరిగెత్తింది పాపం. ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచునుండె తానెక్కడ నుండి వచ్చి శిశువెక్కడి మార్గము పట్టిపోయనేడెక్కడ జొత్తునంచు వసితీక్షణ గ్రేపు తెరంగు కిన్నయ్యై ప్రొక్కుచుమాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయ్యై అంటారు పోతన గారు. దూడ కనపడనటువంటి ఆవు ఎలా అరుస్తూ పరిగెడుతుందో అలా పరిగెత్తింది కృష్ణుడి కోసం. ఎంత పరిగెడితే కనపడతాడా? పైకి పట్టుకెళ్ళిపోయాడు తృణావర్తుడు. ఆ కృష్ణుడిని చంపేద్దామని ప్రయత్నిస్తున్నాడు. ఆ పైనుంచి కింద పడేద్దాం, రాళ్ల మీద పడి కృష్ణుడు చనిపోతాడనుకున్నాడు. ఈ పైకి ఎత్తుకుపోబడినటువంటి కృష్ణుడు ఆ తృణావర్తుని యొక్క కంఠాన్ని 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ పిల్లాన్ని వదిలేద్దాం అనుకున్నాడు రాక్షసుడు. మెడని పట్టుకున్న చిన్ని కృష్ణుడు బరువైపోయాడు. బరువైపోయి వదిలేద్దాం అనుకున్నవాడు ఈ పిల్లాడి కంఠం వదిలితే చాలు, లేకపోతే నీ కింద పడిపోయేటట్టున్నాను రాళ్ల మీద అని వదలరా వదలరా అని చేతులు పట్టుకు లాగుతున్నాడు. ఒకసారి పట్టుకున్న తర్వాత వదులుతాడు ఆ పరమేశ్వరుడు. గట్టిగా పట్టుకున్నాడు కంఠాన్ని. ఆ పైనుంచి ఒక్కసారి కృష్ణుడి యొక్క బరువు తట్టుకోలేక ఆ సుడిగాలి రూపంలో ఉన్నటువంటి తృణావర్తుడనబడేటటువంటి రాక్షసుడు భూమి మీద పడిపోయాడు. పురభంజను గోలకూలు పురముంబోలెన్ అంటారు పోతన గారు. హరికరతల పీడనమున్న పరవశుడై రాల మీద భగ్నంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను గోలకూలు పురముంబోలెన్. ఆ చిన్ని కృష్ణుని యొక్క చేతుల బరువుకి తట్టుకోలేక ఆయన మెడలో వేలాడుతుంటే తృణావర్తుడన్న రాక్షసుడు కిందకొచ్చి రాళ్ల మీద పడి శరీరం అంతా ముక్క ముక్కలైపోయి చచ్చిపోయాడు. సరే యశోద పరిగెత్తుకొచ్చింది, చూసింది, ఎంత గండం తప్పిందంది.
పొంగిపోయింది. గత జన్మంబులనేమి చేసితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటిమి చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్నది. ఇందులో పోతన గారు ఒక రహస్యాన్ని దాచారు. తృణము అంటే గడ్డి పరక, ఆవర్తము తిప్పునది. తృష్ణకి వశుడైపోయినటువంటి వాణ్ణి అలా తిప్పేస్తుంది కోరిక. ఆ కళ్ళల్లో ధూళి పడిపోతుంది. కళ్ళల్లో ధూళి పడిపోయింది అన్న మాటకు అర్థం ఏంటంటే ఏది ఎదురుగుండా వచ్చేస్తోందో దాన్ని చూడలేడు. ప్రతి క్షణం ప్రతి నిమిషం వెళ్ళిపోతోంది అంటే మృత్యువు దగ్గరికి వచ్చేస్తోంది అని గుర్తు. ఎవడి ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో ఎవడికి తెలుసు? ఈశ్వరుడికి తప్ప తెలుసున్నవాడెవరూ లేడు. ఒక పక్కన తనక కాలం అయిపోతోంది, శరీరమా డస్సిపోతోంది, వృద్ధాప్యంలోక వెళ్ళిపోతున్నాడు, అయినా తృష్ణ విడిచిపెట్టదు. కాబట్టి ఇప్పుడు ఆ తృష్ణకి వశుడైపోయాడు. కళ్ళు కనపట్టలేదు, ఏమొచ్చేస్తోందో ఏం పోగొట్టుకుంటున్నాడో తెలియట్లేదు. వెడుతున్నాడు, డబ్బు తీసుకొస్తున్నాడు, అక్కడ పెడుతున్నాడు, కామ్యం అనుభవిస్తున్నాడు, మళ్ళీ పరిగెడుతున్నాడు, మళ్ళీ డబ్బు తెస్తున్నాడు, మళ్ళీ అనుభవిస్తున్నాడు. ఈ పరుగే తప్ప అసలు ఏది పోగొట్టుకుంటున్నానన్న దాన్ని జీవితంలో పూర్తిగా మర్చిపోయాడు. ఇలా మరిచిపోయినటువంటి కారణం చేత, ఈ తృష్ణకి వశుడైపోయిన కారణం చేత మనుష్య జన్మ యొక్క సార్థక్యాన్ని పోగొట్టుకున్నాడు అన్నారు. మనుష్య జన్మ ఉన్నది ఎందుకు? ధర్మాన్ని పట్టుకోవడానికి. ఆ ధర్మాన్ని పట్టుకోలేకపోయినప్పుడు ధనం 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 తీసుకొచ్చాడు, బాగానే ఉంది. తను పాపం చేశాడు. పరమేశ్వరుడు ఎలా సంపాదించమని చెప్పాడో ఆ మార్గాన్ని విడిచిపెట్టాడు. ఏ మార్గం అయితేనే తెస్తున్నానా లేదా, మార్గంతో సంబంధం లేదు, తీసుకొచ్చేసాడు. కోట్లకి కోట్లు తీసుకొచ్చాడు, అక్కడ పెట్టాడు. డబ్బు అక్కడ ఉంది, పాపం ఎవరి ఖాతాలో ఉంది? పాపం తీసుకొచ్చిన జీవుడి ఖాతాలోకి పడింది. ఉండిపోతాడా శరీరంతో? ఎప్పుడో అప్పుడు శరీరం పడిపోవాలి. పడిపోయింది శరీరం. ఈ ద్రవ్యం ఏమైపోయింది? తెచ్చిన ధనం. కడుపున పుట్టినటువంటి పిల్లలు వాటాలు వేసుకుని పనిచేసుకుంటారు. జీవుడు చేసిన పాపాన్ని ఎవరు పుచ్చుకుంటారు? పుచ్చుకునేవాడు ఉండడు. ఎంతకాలం ఉంటావు ఈ భూప్రపంచం మీద? మహా ఉంటే 70 ఏళ్ళు ఉంటావు, అంతా కాకపోతే 80 ఏళ్ళు ఉంటావు. అసలు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఓ ఇంట్లో ఉండేటటువంటి పంచపాత్రకున్నంత ఆయుర్దాయం కూడా మనిషికి ఉండదు. ఒక గట్టి రాగి పంచపాత్ర మా తాతగారు వాడారు, మా నాన్నగారు వాడారు, నేను వాడుతున్నాను. పంచపాత్రకున్నంత ఆయుర్దాయం కూడా మనుష్యుడికి ఉండదు. ఓ 70 ఏళ్ళు ఉంటావు. 70 ఏళ్ల తర్వాత శరీరం విడిచిపెట్టావు. కొన్ని కోట్లకి కోట్లు నువ్వు అక్రమ మార్గంలో ఆర్జించి తీసుకొచ్చిన పాపాన్ని ఎవరు పుచ్చుకుంటారు? ఎవ్వరూ పుచ్చుకోడు. జీవుడు ఏం చేయాలి? ఈ 70 ఏళ్లలో నువ్వు అనుభవించినటువంటి ఐశ్వర్యం అన్నది కూడా భయం భయంగా అనుభవించింది ఓ 30 ఏళ్ళు. కొన్ని భోగాలు అనుభవించడానికి శరీరం ఒకటి అనుమతించాలిగా. శరీరం అనుమతించకపోతే భోగం ఏమనుభవిస్తాడు? అనుభవించలేడు. చాలా ఇష్టం చింతకాయ పచ్చడి, 3 పూట్ల వేసుకు తినేవాడు. బీపీ వచ్చింది, పులుపు ముట్టుకుంటే చచ్చిపోతావు అన్నాడు డాక్టర్ గారు. ఏం తింటాడు? ఇక తినలేడు. మధుర పదార్థం అంటే చాలా ఇష్టం, ఎక్కడెక్కడివి తెచ్చుకు తినేవాడు. నీకు షుగర్ వచ్చింది, చచ్చిపోతావు తింటే అన్నాడు డాక్టర్ గారు. ఏం తింటాడు? ఈ శరీరం అనుమతిస్తేనే కొన్ని భోగాలు, శరీరం అనుమతించకపోతే కొన్ని భోగాలు పోయి, మనసు అనుమతించకపోతే కొన్ని భోగాలు పోతాయి. నిన్న ఇష్టమైంది ఇవాళ ఇష్టం లేదనుకోండి, పోయిందంటే ఆ భోగం. బ్లాక్ అండ్ వైట్ టీవీ ఒకప్పుడు భోగం, ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ కొనుక్కునేవాడు ఎవడు? ఎక్కడ లేదు, అది భోగం కాదు. కాబట్టి ఒక 70 ఏళ్ళు అనుభవించావు, కానీ పాపాన్ని కోట్ల జన్మలు అనుభవించాలి. ఈ పాపం అనుభవంలోకి వచ్చిన నాడు నువ్వు ఎంతమందిని బాధ పెట్టి ఆ ద్రవ్యాన్ని తీసుకొచ్చావో అంతటి బాధని మళ్ళీ నీ ఖాతాలో నీ చేత అనుభవింపజేస్తారు. ఇన్ని జన్మలు. అప్పుడు తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయినప్పుడు పుచ్చుకుని పంచుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళల్లో ఒక్కడు నీ అభ్యున్నతి కొరకు చేసేవాడు ఏమైనా ఉంటాడా? ద్రవ్యానికి ఓ లక్షణం ఉంటుంది. ఏ కష్టం లేకుండా వచ్చేసింది అనుకోండి, దాని ఎందు 2 లక్షణాలు పొటమరిస్తాయి. ఒకటి, ఇంత తేరగా వచ్చిందని దాచుకోవడం, లేకపోతే ఆ ద్రవ్యాన్ని తృణప్రాయంగా వ్యసనాలకి ఖర్చు పెట్టడం. ఈ 2 తప్ప మళ్ళీ దాన్ని ధర్మంతో పట్టుకునేటటువంటి లక్షణం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది? ఏం చేసినట్టు?
ధనమంత చంచలమైనది లోకంలో ఇంకోటి లేదు. ఆ చంచలమైన ధనం వెళ్ళిపోయింది. తర్వాత 2-3 తరాలు కూడా వెళ్ళకముందే పోయింది ఆ ధనమంతా. ధనానికి అనేక మంది చోరులు ఉంటారు. అగ్నిహోత్రం పట్టుకుపోతుంది, రాజు పట్టుకుపోతాడు, దొంగ పట్టుకుపోతాడు, ఇంతమంది తీసుకెడతారు దాన్ని, దయాదులు తీసుకెడతారు. వీడు అక్రమంగా తీసుకొచ్చిన ధనం అని ప్రభుత్వం తెలుసుకున్న, రాజు తెలుసుకున్న, ధనాన్నంతటినీ రాజు తీసేసుకున్నాడు. నీ పోయిన కాలం ఏమైపోయింది? ఎక్కడి నుంచి వస్తుంది అనుష్ఠానం? ఇప్పుడు ఎక్కడికెడతావు? ఏ దేవాలయానికి ఎడతావు? వెళ్ళడానికి అవకాశం ఏది? ఏ జపం చేస్తావు? ఏ పుణ్యకార్యం చేస్తావు? ఎక్కడికి వెళ్ళి తల నిటారుగా నిలబెట్టి మాట్లాడగలవు? కాబట్టి ధర్మాన్ని విడిచిపెట్టిన ద్రవ్యం ఏదున్నదో, ధనం ఏదున్నదో, అది నీ జీవునకు కానీ ఇహమునందు భోగమునకు కానీ యోగ్యము కాదు. పైగా శాస్త్రమునందున్న లక్షణం ఏమిటో తెలుసా? ధర్మ మార్గంలో తీసుకురాని ద్రవ్యము ఎటువంటిది అంటే పైకి మంచుగడ్డలా కనపడుతున్నటువంటి అగ్నిహోత్రం. అది పాపము కనుక, పాప ఫలితము కనుక అది బాధ పెడుతూ వెళ్ళడాన్ని ఇష్టపడుతుంది. అది బాధ పెడుతూ వెళ్ళాలి. కాబట్టి హాయిగా సంతోషంగా జీవనం చెయ్యవలసిన వాడు లక్షలకి లక్షలు తీసుకెళ్ళి ఎక్కడో కష్టంలోంచి బయటికి రావడానికి పెట్టుకోవలసి ఉంటుంది దాన్ని. ఎవడు చెప్పిన విషయం? ఎందుకు వచ్చినటువంటి అల్లరి? కాబట్టి తృష్ణకి లొంగవద్దు. ధనము ధర్మము అన్న మాటలో ప్రాముఖ్యత అన్న మాటకు అర్థం ఏంటంటే దేనికి విలువనివ్వవలసి ఉంటుంది అన్నది మనుష్య ప్రాణి చూసుకోవాలి. ఎప్పుడూ విలువ దేనికి అంటే ధర్మమునకే. ధర్మముతో ధనము ముడిపడకపోతే, ధర్మముతో ధనము ఆర్జనయందు ముడిపడకపోయినా, ధర్మముతో ధనము వ్యయమునందు ముడిపడకపోయినా అది ప్రమాదాన్నే తీసుకొస్తుంది. ఒక్క సంపాదనలో అనుకుంటున్నారేమో, కాదు. అది ఖర్చు పెట్టడంలో కూడా ధార్మికంగానే ఖర్చు పెట్టాలి. నేనేదో 10 లక్షల రూపాయలు ప్రావిడెంట్ ఫండ్లో ఉంటే 10 లక్షల రూపాయలు దానం చేశాననుకోండి, నే పాపం చేశానని వేస్తారు. అలా చేయడానికి వీల్లేదు. నేను కన్న సంతానానికి కొంత ద్రవ్యాన్ని ఇవ్వాలి. నేను ధార్మికమైన ద్రవ్యంలోంచి నేను పుణ్యకర్మ చేసుకోవడానికి కొంత ద్రవ్యాన్ని అట్టపెట్టుకోవాలి. నా శరీర పోషణకి కొంత ఉంచుకోవాలి. దేనికి ఎంతంత దాచుకోవాలో, దేనికి ఎంతంత వినిమయం చెయ్యాలో కూడా శాస్త్రం నిర్ణయం చేసింది. కాబట్టి ధర్మంతో ముడిపడని ఖర్చు ప్రమాదహేతువు, ధర్మంతో ముడిపడనటువంటి ఆర్జన ప్రమాదహేతువు. ధర్మంతో ముడిపడిపోయింది పరమ సంతోషకరం. ఇప్పుడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ధర్మంతో ముడిపడిపోవడం అన్న మాటకు అర్థం ఎక్కడుంటుంది? తృప్తి ఎందు ఉంటుంది. తృప్తి లేదనుకోండి, ఎంత సంపాదించినా తృష్ణకి వశుడవుతాడు. తృప్తి ఉన్నదనుకోండి, ధర్మం వైపుకు ఒరిగిపోతాడు. నాకేముంది? పరమేశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు ఈశ్వరుడు ఇచ్చిన దానితో నాకు తృప్తి. తృప్తి అన్న మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనసులోంచి పొటమరించేటటువంటి ఒక భావన తప్ప తృప్తి అన్నది బయట ఉన్న సాధనముల వలన ప్రత్యేకంగా వచ్చేది కాదు. మీరు కొంతమందిని చూడండి, పెంకుటింట్లో పరమ సంతోషంగా ఉంటారు. నేను మొన్ననే కాకినాడలో ఉపన్యాసాలు చెప్పొచ్చా. భగవాన్ రమణులు ఓ కొబ్బరి చిప్పని నేల మీద గోకి సమానంగా అయ్యేటట్టు చేసి కొబ్బరి చిప్పలో నీళ్లు పోసుకుని తాగేవారు. పరమ సంతోషంగా గడిపారు. కొన్ని వేల కన్నాలున్నటువంటి ఒక తుండుగుడ్డతో తుడుచుకుంటూ దేవేంద్రుడితో నేను ఒళ్ళు తుడుచుకుంటున్నానని సంతోషపడిపోయారు. సంతోషం అన్నది ఇక్కడి నుంచి పొటమరించే భావన. ఈ వస్తువు ఉంటే సంతోషం ఉంటుందన్నది నిజమైతే ప్రపంచంలో అందరూ అన్ని వస్తువులు ఉన్నవాళ్లే సంతోషంగా ఉండాలి. మీరు చూడండి, కొడుకుంటే సంతోషంగా ఓడుంటాడు, కొడుకు లేడు కాబట్టి సంతోషంగా ఓడుంటాడు. పిల్లలు ఉన్నారని సంతోషంగా ఓడుంటాడు. పిల్లలు లేని దంపతులు కొంతమంది ఏ భవబంధాలు లేవు. పరమేశ్వరుడు మాకు ఇది చిట్ట చివరి జన్మ చేయడానికే మమ్మల్ని ఇలా అనుగ్రహించాడు. ఉన్న సమయాన్నంతటినీ ఈశ్వర సేవలో గడుపుతూ మాకున్న ద్రవ్యాన్ని లోకం పిల్లలు అనుకుని ఎవరి అవసరానికి కావలసి అలమటిస్తున్నారో వాళ్ళకిస్తూ సంతోషంగా జీవనాన్ని చేస్తారు. సంతోషమన్నది లోపల నుండి ఉద్భుతమవుతుంది. అది ఇక్కడ ఉంటుంది తప్ప బయట ఉండదు. అందుకే మీరు చూడండి, ఒక లడ్డు నాకు ఇష్టం అనుకోండి, మీరు తెచ్చి ఇలా చేతిలో పెడితే కొంత సంతోషం,
నాలుక మీద పెట్టుకుంటూ ఉంటే కొంత సంతోషం, అసలు పరిపూర్ణమైన సంతోషం ఎప్పుడు? అది నాలుక మీద పడి నేనైపోయినప్పుడు. నాకు లడ్డు సంతోషం, వేరొకడికి అస్సలు ముట్టుకోనండి స్వీట్ అంటాడు. లడ్డే నిజంగా తృప్తినిచ్చేదైతే ప్రపంచంలో అందరికీ లడ్డు తృప్తినే ఇవ్వాలి. మరి ఒకడికి అసంతృప్తినిస్తోంది అంటే తృప్తి ఇక్కడి నుంచి పొటమరిస్తోంది, ఇక్కడి నుంచే పుడుతోంది. ఇక్కడి నుంచే పుట్టినప్పుడు దాన్ని ఈశ్వరుడితో ముడివేశారనుకోండి, నీకు తెలుసు నాకేమి ఇవ్వాలో, నువ్వేమిచ్చావో దాంతో నాకు తృప్తి. చిన్నతనంలో చూడండి, అమ్మ దాచేస్తుంది పదార్థం కొంత పెట్టి, హుష్ అని పిల్లెత్తుకుపోయిందిరా, ఇంకా లేదు నాన్న పిల్లిని కొట్టేస్తాను, రేపు మళ్ళీ నీకు చేసి పెడతానే అంటుంది. ఏ అమ్మకి పెట్టడం ఇష్టం లేక కాదు, అంతకన్నా పెడితే వాడి ఆరోగ్యం పాడైపోతుందని పెట్టదు. పెట్టకుండా కొంతే పెట్టి దాచేస్తుంది. పెట్టకపోవడంలో కూడా అమ్మకి ప్రేమ ఉన్నది తప్ప పెట్టకపోవడంలో అమ్మలో పైశాచికత్వం లేదు. పెట్టడం ఔదార్యం, పెట్టకపోవడం ఔదార్యం. పరమేశ్వరుడు నాకు కొన్ని ఇవ్వడం ఔదార్యం, పరమేశ్వరుడు నాకు కొన్ని ఇవ్వకపోవడం ఔదార్యం. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒకప్పుడు చాలా పెద్ద ఆఫీసర్ అయ్యే అవకాశం ఒకటి వచ్చింది. అప్పుడే నాకు టైఫాయిడ్ వచ్చి నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. నేను చాలా కాలం వగచాను, అరే నేను ఈ పాటికి ఎంత పెద్ద పొజిషన్లో ఉంటుండ్రా, అవ్వేళే రావాలా టైఫాయిడ్, రైల్లోకి ఎక్కి కూర్చోలేక కిందకి దిగిపోయాను. అప్పుడు వెళ్ళుంటే నేను తప్పకుండా అంత పెద్ద ఆఫీసర్ని అవుదునని. నేను ఇప్పుడు అనుకుంటూ ఉంటాను, పరమేశ్వరుడు దయామయుడు, నాకు నిజంగా ఉద్యోగం ఇచ్చుంటే 5 నిమిషాలు ఖాళీ లేకుండా ఎక్కడో తిరుగుతాం, హాయిగా ఓ గుమాస్తాగా ఉన్నాను కాబట్టి సాయంకాలం వరకు పనిచేసుకుని సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వచ్చి రామాయణం చెప్పుకుంటున్నాను. ఇంకింతకన్నా జీవితానికి ఆనందం ఏమిటి? ఎంత అదృష్టవంతుడిని రా, పరమేశ్వరుడు నన్ను ఎంత కాపాడాడురా, నాకేం కావాలో అది వాడు చూశాడు అనుకుంటూ ఉంటాను. నీకేమి ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు. ఈశ్వరుడు నీకేమి ఇచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైపోతే అసలు దాన్ని మించిన ఐశ్వర్యం లేదు. ఎంత ఉన్నా తృష్ణకి వశుడైన వాడు దరిద్రుడు, ఇక్కడ తర్వాత కూడా, తర్వాత జన్మలలో కూడా వాడు దరిద్రుడే, ధర్మం తప్పిపోయాడు కాబట్టి. ఈ జన్మలో వచ్చే జన్మలలో కూడా ఐశ్వర్యవంతుడు, తృప్తి ఉన్నవాడు. తృప్తికి కారణం బలవంతం కాదు, పరమేశ్వరుని యందు భక్తి. ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు, వాడికి తెలుసు నాకేమి ఇవ్వాలో. అందుకే వాంఛితార్థప్రదాయిని అని అమ్మవారికి పేరు. పిల్లలు అనేకం కోరుతారు తల్లిదండ్రుల్ని, శక్తి ఉంటుంది తండ్రికి కానీ ఇవ్వడు. నాన్నగారండి నాకు మోటార్ సైకిల్ కొనిపెట్టండి అంటాడు కొడుకు 10th క్లాస్ చదువుకుంటూ. ఇప్పుడు కాదు, నువ్వు బీటెక్లో మంచి మార్కులు తెచ్చుకొని నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడల్ తెచ్చుకో, నీకు కొనిపెడతానంటాడు తండ్రి. ఇప్పుడు కొనిపెట్టలేడా? డబ్బు లేదా? ఉంది కానీ కొనడు. ఎందుకని? వాడికి ఇంకా పరిపక్వత లేదు ఆ వస్తువుని పొందడానికి. పరిపక్వత లేని బిడ్డకి తండ్రి ఎలా ఇవ్వడో అలా నాకు ఇది అవసరం లేదు, అది ఉంటే నేను పాడైపోతానేమోనన్న ఉద్దేశ్యంతోనే పరమేశ్వరుడు నాకు అది ఇవ్వలేదు. నాకు పరమేశ్వరుడు ఏది ఇచ్చాడో అది నా అభ్యున్నతికి కారణం. కాబట్టి నాకేది ఇచ్చాడో దాన్ని నేను సక్రమంగా వాడుకుంటుకుంటాను. నాకు చాలు, నాకు ఇచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.